ఆపరేషన్ కర్రిగొట్ట ఒకవైపు సైలెంట్గా కొనసాగుతున్నటువంటి వేళ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో పోలీసులకు తమ యొక్క సమాచారాన్ని అందిస్తున్నారనేటువంటి కారణంతో ఇన్ఫార్మర్ నెపంతో ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. బీజాపూర్ జిల్లా లింగాపురం గ్రామంలో సదరు మావోయిస్టులు ఒక వ్యక్తిని నరికి చంపేసినట్లుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది. ఆయన ఎవరో కాదు, మారేడుబాక సొసైటీ చైర్మన్ బండారు నాగు. ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి. ఆయన పెండ్లికి హాజరై తిరిగి వస్తుండగా నాగును కిడ్నాప్ చేసి సమీపంలోని అడవిలోకి తీసుకువెళ్ళి నాగుని హత్య చేశారట మావోయిస్టులు. సో ఇంకా అది ఇలా ఉంటే గనక ఈయనకి సంబంధించిన నాగుని తమ్ముడిని గత 6 నెలల క్రితమే పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో అతన్ని బ్రదర్ని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఆపరేషన్ కర్రిగుట్టల్లో నలిగిపోయిన మావోయిస్టులు ప్రతీకారంతో రెచ్చిపోయారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఒకే రోజు ఇన్ఫార్మర్ నెపంతో నలుగురిని హత్య చేశారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సిఆర్పీఎఫ్ బలగాలు కర్రిగుట్టల నుంచి వెనుదిరిగిన వెంటనే ఈ ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇన్ఫార్మర్ నెపంతో ఓ కాంగ్రెస్ లీడర్ను మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసూరు బ్లాక్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్త బండారు నాగా మారేడుబాక సొసైటీ చైర్మన్గా ఉన్నారు. ఆదివారం లింగాపురంలో ఓ పెండ్లికి హాజరై ఆయన ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టులు అదును చూసి ఆయనపై అటాక్ చేశారు. ఆయన్ని పట్టుకుని వెంటనే లింగాపురం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్ళి అతి దారుణంగా చంపేశారు. తర్వాత సమీప అడవుల్లోకి తీసుకువెళ్ళి తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నామంటూ కత్తులతో పొడిచి చంపేశారు. స్థానికుల సమాచారంతో ఉసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా 6 నెలల క్రింద బండారు నాగా చిన్న తమ్ముడు తిరుపతిని సైతం ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. పామేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచాల, మేనగట్ట గ్రామాల్లో మరో 3 ఇన్ఫార్మర్లుగా పేర్కొంటూ ఆదివారం రాత్రి హత్య చేశారు. హత్యకు గురైన వారిలో ఒక ఉపాధ్యాయుడు, అలాగే వంట మనిషి, అలాగే స్థానిక గ్రామస్తుడు కూడా ఉన్నట్లుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. మరొక వైపు మావోయిస్టులు ఓ గ్రామ ఉప సర్పంచ్ను హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో గత మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి? బీజాపూర్ జిల్లా బంజర్గుండ పోలీస్ స్టేషన్ పరిధి తార్లగూడ ఆధారిత బెన్పల్లి ఉప సర్పంచ్ ముచ్చకి రామ మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నాడు. గ్రామీణ దుస్తుల్లో వచ్చిన 5 మావోయిస్టులు అతన్ని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి ప్రజలు చూస్తుండగాని గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. జగరగుండా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రామ మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. సో ఓవరాల్గా పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు సిఆర్పీఎఫ్ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరిట ఆపరేషన్ కర్రిగుట్టను విడిచి ఆపరేషన్ సింధూర్కి వెళ్ళినటువంటి సమయంలో మావోయిస్టులు ఇలా ప్రతీకార చర్యకు తెగబడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇన్ఫార్మర్ల నెపంతో ఎవరైతే పోలీసులకు తమ సమాచారం చేరవేస్తున్నారన్న ఈ కారణంతో సుమారుగా దాదాపుగా 10 రోజులుగా సుమారుగా 4 హత్య చేసినటువంటి కారణం అయితే కనిపిస్తోంది. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ మా స్థానిక ప్రతినిధి వెంకటరత్నం అడిగి తెలుసుకుందాం. నమస్తే వెంకటరత్నం. కృష్ణ, ఇప్పటి వరకు ఇక్కడ ఆపరేషన్ కగర్ పేరిట కర్రగుట్ట అడవి ప్రాంతంలో పోలీసులు జల్లెడ పడుతున్నటువంటి నేపథ్యంలో ఇటు మావోయిస్టులకు పెద్ద దెబ్బనే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన నేతలందరూ కర్రగుట్టలో ఉన్నారన్నటువంటి సమాచారంతో ఇప్పటికే బలగాల మీద బలగాలు, ఇటు డిఆర్ఎఫ్ బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు, అలాగే కేంద్ర బలగాలతో పాటు ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు కూడా విస్తృతంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి. 21 రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అనేక కీలక పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ మావోయిస్టులు కూడా ప్రతి దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించినటువంటి స్థావరాలకు పూర్తిగా పోలీసులకు సమాచారం ఇస్తున్నారు, పోలీసుల ఇన్ఫార్మర్లుగా మారుతున్నారన్నటువంటి నెపంతో ఇప్పటి వరకు గత వారం రోజుల వ్యవధిలోనే 4 నాయకులను కూడా అంటే ఇన్ఫార్మర్ల పేరుతో 4 హత్య చేసినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ లో మాత్రం ఇక్కడ ఇటువంటి పరిస్థితి ఉండడంతో ఛత్తీస్గఢ్ చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో కూడా కొంత కలవరం రేగుతుంది. ఇక్కడ ఒకవైపు పోలీసులు, మరోవైపు ఇటు మావోయిస్టులు, ఇద్దరి మధ్య ఆదివాసీ గూడాలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో కూడా ఇక్కడ బీజాపూర్ జిల్లా లింగాపురంలో చూసినట్టయితే ఇక్కడ మావోయిస్టులు లింగాపురంలో ఒక మారేడుబాక సొసైటీ చైర్మన్ బండారు నాగును హత్య చేశారు. ఒక పెళ్లికి హాజరై వేస్తున్నటువంటి ఆ క్రమంలో అతన్ని మావోయిస్టులు కిడ్నాప్ చేసి దాదాపు సమీపంలోని అడవుల్లోకి లాక్కెళ్లారు. అక్కడ దాదాపు ఇదే విధంగా హత్య చేశారు. ఇదే క్రమంలో కూడా 6 నెలల క్రితం కూడా ఇన్ఫార్మర్తో నాగ తమ్ముడు కూడా హత్య చేయబడ్డారు. అయితే ఇది ఒకే ప్రాంతాల్లో కాదు, మన కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఇన్ఫార్ నెపంతో యువకుడిని కూడా హత్య చేయడము, దాంతో పాటు ఈ ఆపరేషన్ కర్రెగుట్టలోని ఎఫెక్ట్ అంతా ఎట్లా పడుతుందంటే ఎవరైతే ఇన్ఫార్మర్లుగా మారి
తమ స్థావరాలను అంటే మావోయిజం ఉనికికే ప్రశ్నార్థకంగా ముప్పు తీసుకొస్తున్నటువంటి దాంతో ఇటు మావోయిస్టులు కూడా చాలా ఆక్రోషంతో ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు కర్రెగుట్టలు అలాగే దండకారణ్యం ప్రాంతమే వాళ్ళ ప్రధాన నిలవుగా మారినటువంటి నేపథ్యంలో అట్లాంటి దానికి మొత్తం కేంద్ర బలగాలు దిగి తమ ఉనికిని లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వాటందరికీ కారణాలు కూడా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఒక కసి మాత్రం వాళ్ళలో పెరుగుతోంది. అయితే ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారం రోజుల క్రితమే నలుగురిని హత్య చేయడం అనేది మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. ఓవైపు కర్రెగుట్ట ప్రాంతాన్ని కూడా పోలీసులు జల్లెడబడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫార్మర్ ఎవరెవరైతున్నారో ఇటు మావోయిస్టులు కూడా ఉంటున్నారు. అడవుల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కాకుండా అర్బన్ లో ఉన్నటువంటి కొంతమంది నక్సలైట్లు కూడా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇన్ఫార్మర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నోటెడ్ చేసుకుంటున్నారు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఇద్దరి మధ్య కూడా ఇబ్బందికర పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితం కూడా గ్రామ ఉప సర్పంచ్ ని 3 రోజుల క్రితమే గ్రామ ఉప సర్పంచ్ ని కూడా హత్య చేసి బీజాపూర్ జిల్లాలో మొన్న మంగళవారం నాడు చోటు చేసుకుంది. అయితే బీజాపూర్ జిల్లా జాగర్గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తార్లగూడ ఆధారిత వెన్పల్లి ఉప సర్పంచ్ ముచకి రామును కూడా మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. అయితే గ్రామీణ దుస్తుల్లోనే వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా అతను మెడకు తాడు బిగించి బయటికి లాక్కొచ్చి మరి ఉరివేసి చంపిన ప్రజలు అంటే అందరూ చూస్తుండగానే ఇట్లాంటి దారుణం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇది ప్రజల్లో కూడా మావోయిస్ట్ అంటే పోలీసుల భద్రతా బలగాలు పెరుగుతున్నటువంటి క్రమంలో మావోయిస్టుల మీద కూడా ధైర్యము అలాగే వాళ్ళ మీద నమ్మకం కోల్పోకుండా ఉండడం కోసం అంటే తమ ఉనికి ఉందని నిరూపించుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరోవైపు పోలీసు బలగాలు కూడా వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని భద్రతా బలగాలు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. ఇప్పుడు కర్రెగుట్టలో కూడా భద్రతా బలగాల ఆపరేషన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక గ్రేహౌన్స్ బలగాలు కూడా మరోవైపు తిరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్న గ్రేహౌన్స్ బలగాలపై దాడి చేసి హతమార్చారన్నటువంటి కోణంలో కూడా మావోయిస్టులు ఎక్కడున్నారన్న దాని మీద కూడా గ్రేహౌన్స్ బలగాలు కూడా ఇక్కడ వేట కొనసాగుతున్నాయి. వెంకటరత్నం మరీ ముఖ్యంగా పోలీసులు మావోయిస్టుల ఎరివేతతో పాటు ఇన్ఫార్మర్లను కూడా కాపాడుకునే ప్రయత్నం కూడా చేయాలి. సో ఈలోగడ పోలీసుల వైఖరి పట్ల ఏ విధంగా స్పందించాలంటారు? అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా కొత్తపల్లి అటవీ ప్రాంతం నుండి కూడా కొంతమందిని ఆ గుట్టలో నుండి అంటే ఆదివాసీల జీవన విధానానికి ఇబ్బందికరంగా ఉంటుంది, మీరు సామాన్య జనజీవనంలోకి రావాలి, ఇక్కడ ఫెసిలిటీస్ లేవన్నటువంటి నేపథ్యంలో అక్కడ కొత్తపల్లి గ్రామ ప్రాంతం నుంచి దాదాపు ఒక 30-40 కుటుంబాలను ఇక్కడ వాజేడి వెంకటాపురం మండల కేంద్రాలకు కూడా తీసుకొచ్చారు పోలీసులు. అందులోనే భాగంగా అందులో కొంతమంది ఇన్ఫార్మర్ని ఏర్పరచుకొని ఈ కర్రెగుట్టల వైపు అడవుల పేరిట పశువుల మేత పేరిట అలాగే కొన్ని వంట చెరుకు ఏరుకోవడానికి వెళ్లే పేరిట ఇక్కడ మావోయిస్టుల గుడాలు తెలుసుకోవడానికి కూడా చాలా లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా పోలీసులు ఇచ్చిన ఇన్ఫార్మర్లే వెళ్లి కొన్ని ఈ ప్రెషర్ కుక్కర్ బాంబుల మీద ఐఈడి బాంబుల మీద కాలు వేసి గాయాల పాలయ్యారు, చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసుల తీరు మీద కూడా విమర్శలు గతంలో ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేశారు. కానీ ఇప్పుడు కూడా మీరు అన్నట్టు వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ మావోయిస్టులకి ఏంటంటే ప్రతి ఒక్క విషయాల మీద కూలంకషంగా వాళ్ళకి పూర్తి వివరణ తెలుసు, ఎవరు ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అన్నటువంటి కోణంలో ఉన్నారు. ఎందుకంటే అదే ఒకే ప్రాంతాలకు చెందినటువంటి దాంట్లో ఇటు మావోయిస్టు సానుభూతి పరులు ఉంటారు, మరోవైపు ఇటు పోలీసు ఇన్ఫార్మర్లు ఉంటారు. కాబట్టి అక్కడనే వీళ్ళకు క్లాషెస్ వచ్చేటువంటి క్రమంలో ఉంటుంది, ఎవరెవరు ఏంటనేది ఒక క్లారిటీ కూడా ఉంటుంది. కాబట్టి అదను చూసి అంటే పోలీసులు ఎక్కడ ఉన్నారా అంటే పోలీసుల సమయంలో వీళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోరు, కానీ అదను చూసి మావోయిస్టుల ఇన్ఫార్మర్లుగా ఉంటారు సానుభూతి పరులు, వాళ్ళు కూడా చెప్పేటువంటి క్రమంలో అదను చూసి మాత్రమే ఇక్కడ పక్క ప్రణాళికాబద్ధంగానే పోలీసు ఇన్ఫార్మర్లను మాత్రం హతమార్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఇక తీవ్ర పరిణామాలే కనిపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ చూసంటే గతంలో ఆదివాసీలు అలాగే మావోయిస్టులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంతో ఎంతో మంది ఆదివాసీలను కూడా పోలీసులు హతమారుస్తున్నటువంటి నేపథ్యంలో భయాందోళనకు గురైనటువంటి ఆదివాసీలు కొంతమంది ఇన్ఫార్మర్ నేపథ్యంతో పోలీసులకు సమాచారం కూడా అందిస్తున్నారు. ఇట్లాంటి విషయాలే అంటే ఇప్పుడు కర్రెగుట్ట ప్రాంతాల్లో వీరికి ఒక మెయిన్ ఆవాసంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి ఆవాసం మీద కూడా కేంద్ర అలాగే ఛత్తీస్గఢ్ బలగాలు కూడా ఉండడంతో ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నటువంటి ఆక్రోశం మాత్రం మావోయిస్టులో కనిపిస్తుంది. గతంలో మావోయిస్టు ఇన్ఫార్మర్లే కాదు మావోయిస్టు పార్టీలో పనిచేసుకుంటూ ఉండి మావోయిస్టుల ఉనికిని చేరవేస్తున్నటువంటి వాళ్ళను కూడా తమ తోటి సహచరులను కూడా మావోయిస్టులు హతమార్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఇట్లాంటి నేపథ్యంలో ఇన్ఫార్మర్లను చంపడంలో పెద్ద ఆశ్చర్యం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే తోటిగా అంటే మావోయిస్టు పార్టీలో ఉండుకుంటే సహచరులే ఇన్ఫార్మర్లుగా మారినటువంటి వాళ్ళను కూడా
అతి కర్కశంగా మహిళా నక్సలైట్లను కూడా మహిళా మావోయిస్టులను కూడా చంపినటువంటి సందర్భాలను కూడా కాబట్టి దీన్ని ఎక్కువ మావోయిస్టులకి ఇది పెద్ద పని కాదన్నట్టుగానే వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు మావోయిస్టులు ఇటు పోలీసు బలగాల మధ్య ఆదివాసీ గూడాలు నలిగిపోతున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు అని చెప్పి వాళ్లకు పునరావాస కేంద్రాలని చెప్పి తీసుకొస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎట్లాంటి అది లేక అంటే రెండుకి చెడ్డ రేవడిలాగా మేము ఉన్నామన్నటువంటి సందర్భాలు కూడా గతంలో చెప్పారు. గతం ఇటు అటు అడవులలో ఉండలేక ఇటు ప్రజాక్షేత్రంలోకి వచ్చి సామాన్య జీవుల్లాగా బతకలేక వాళ్ళకు ఉన్నటువంటి జీవన విధాన అస్తిత్వాన్ని మర్చిపోయే విధంగా ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కడ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ అనేది వీళ్ళకు కనిపించట్లేదు అన్నది కూడా కొన్ని సందర్భాలను బట్టి చూస్తే ప్రత్యక్షంగా అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు మావోయిస్టుల ఇన్ఫార్మేషన్ ఇటు మొత్తానికైతే ఆదివాసీలే బలవుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రాధాకృష్ణ, ఇక్కడ పోలీసుల ద్వారా ఇబ్బందులకు గురయ్యేది ఆదివాసీలే, ప్లస్ నక్సలైట్ల ద్వారా మావోయిస్టుల ద్వారా గురయ్యేది ఆదివాసీలే. మొత్తానికి ఇద్దరి మధ్య ఈ ఆదివాసీ గూడాలు అలాగే గిరిజన ప్రాంత ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఇది అత్యంత దయనీయంగా కూడా భావించాల్సినటువంటి పరిస్థితి. రాధాకృష్ణ, కరెక్ట్ వెంకటరత్నం, కరెక్ట్, రైట్. మొత్తానికి ఇది పరిస్థితి. ఒకవైపు మావోయిస్టులు జవాన్ల పోరులో ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీ బిడ్డలు వాళ్ళంతా సమిధులైపోతున్నటువంటి పరిస్థితి. ఇన్ఫార్మర్ల నెపం కారణంగా పోలీసులకు ఇన్ఫార్మర్లుగా ఉంటున్నారన్న కారణంగా సుమారుగా వారం రోజుల వ్యవధిలో 4గురిని హత్య చేశారు మావోయిస్టులు. తాజాగా కాంగ్రెస్ నేత ఒక నాగు అంటే స్థానికంగా ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ అయిన ఆ నాగుని సమీప అడవుల్లోకి తీసుకువెళ్ళి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేశారు. ఈ నాగుకు సంబంధించిన ఒక బ్రదర్ని ఆయన చిన్న తమ్ముడిని 6 నెలల క్రితం కూడా చంపివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకే కుటుంబంలో 2 అన్నదమ్ములు ఒక పోలీసులు ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా మావోయిస్టులు మట్టుబెట్టినటువంటి వైనాన్ని ఇప్పుడు మనం తాజాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.